చిత్తూరు జిల్లా కుప్పం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులసీనాథ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, రెస్క్యూ చైర్మన్ ప్రతాప్, మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ పాల్గొని కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఉంచి నరేంద్ర మోదీ దేశానికి చేసిన సేవల గురించి కొనియాడారు. నరేంద్ర మోదీ ఆదేశానుసారం ఆయన పుట్టినరోజును ప్రజలకు, ప్రకృతికి ఉపయోగపడే విధంగా చేయాలన్న పిలుపుతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కూటమి నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 100 మంది రక్తదానం చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న రోగులకు పాలు, బ్రెడ్ మరియు పండ్లను అందించారు. Thank you. Excellent. No, Summer, right? Thank you. Thank you, Summer. ఆయన మొదలే షుగర్ మీరు రాసుకో 2 మాటలు. ఈరోజు మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన కూటమి నాయకులందరూ ప్రత్యేకంగా మన బీజేపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తులసీనాథ్ గారు ఇనిషియేట్ తీసుకొని 100 మంది చేత బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ కూడా పళ్ళు, బ్రెడ్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో నరేంద్ర మోదీ గారు ఇంకా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని, ఇదే విధంగా మన భారతదేశాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 75వ సంవత్సరం జన్మదిన వేడుకల్లో కుప్పం ఏరియా హాస్పిటల్లో 100 మందితో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ సురేష్ సార్ గారు, మన తెలుగుదేశం కన్నన్ గారు కానీ, మా బీజేపీ 4 మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి, అదేవిధంగా కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్ నరేంద్ర మోడీ అభిమానంతో ఈరోజు ఆర్టికల్ 370 అవుతేమి, మన పాకిస్తాన్తో యుద్ధానికి అవుతేమి చాలా కార్యక్రమాలు జరిగినారు. కాబట్టి ఆయన విశ్వాసంతో ఇంకా కొద్ది రోజులు ఆయనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు భగవంతుడు ఇంకా ఎక్కువ రోజులు బతికి దేశాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మోడీ గారికి మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హెలికాప్టర్లో పూలు జల్లుకొని సంతోషపడిన సందర్భాలు కూడా చాలా ఉంది. అలాంటిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలియజేశారు. ఆయన అంత ఎత్తుకు ఎదిగినా కూడా ఈరోజు ఒక్క కేక్ కట్ చేయడం కానీ, ఒక్క పూలారం వేయడం కానీ, లేదంటే ఒక్క పటాసులు కాల్చడం కానీ ఏది చేయకుండా కేవలం ఒక రక్తదానం ద్వారా ముగ్గురిని మనం కాపాడచ్చు అనే ఒక ఉద్దేశంతో మీరు రక్తదానం చేయండి, ఒక వ్యక్తి ద్వారా ముగ్గురి ప్రాణాలు కాపాడండి, అదే నాకు మీరు ఇచ్చే నిజమైన ఘనమైన నాకు ఇచ్చే మీరు ఒక రెస్పెక్ట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయం నిజంగా మనం అందరం కూడా ఫ్యూచర్లో ఆచరించదగ్గ విషయం. మనం అందరం కూడా రాబోయే కాలం మన బర్త్డేలన్నీ కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి సర్వీస్ యాక్టివిటీస్ ద్వారానే మన గొప్పతనం చేపించుకోవాలి తప్ప హడావిడి హంగామాల్లో కాదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా తులసీనాథ్ గారికి, ఇతర టీంలందరికీ, అదేవిధంగా కూటమి నాయకులకి, పత్రికా విలేకరులకు, హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ నాతో పాటు చేసిన తెలుగుదేశం నాయకులందరికీ కూడా, అదేవిధంగా పిల్లలు ఉత్సాహంగా వచ్చారు. బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారా? దేనికి? ఏ కాలేజ్ అయినా మీరంతా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. సో మీరు ఒక్కరు బ్లడ్ ఇవ్వడం వల్ల ముగ్గురు దేశ ప్రధాని ఈ యొక్క అగ్రదేశం అనేటువంటి భారతదేశం ప్రపంచంలోనే 146 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశానికి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు 75వ వారికి జన్మదిన సందర్భంగా
అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించి ఈరోజు తొలి రోజు అయినటువంటి ఈ జన్మదిన సందర్భంగా కుప్పం ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ 100 మందితో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుండి గాంధీ జయంతి 2వ తారీఖు వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారు చేసినటువంటి సేవలు ఈ యొక్క దేశానికి రామ మందిరం అయితే ఏమి, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఎప్పుడు మన పైన ఒక వక్రబుద్ధితో చూపించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం గురించి మనం ఎంత గొప్ప చెప్పినా ప్రధానమంత్రి గారితో అది మనకు అంత చిన్నగానే ఉంటుంది. కాకపోతే ఈ దేశ ప్రధాని ఎప్పుడు మాకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రపంచంలోనే అగ్రస్థానం నిలబెట్టాలనేసి మన దేశాన్ని ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 3వ స్థానానికి 7వ స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని 3వ స్థానానికి తెప్పించారు. కాకపోతే ఆయన కళ భారతదేశంలో నెంబర్ 1 గా ఉండాలనేసి ఆయన కళ. సో ఆ కళ ఏముందో మనం అందరూ కూడా కూటమి నాయకులు కానీ ఈ యొక్క దేశ ప్రజలు కూడా కోరుకునేది ఆయన ఎప్పుడు ప్రధానిగా ఉండాలి. అంత రైతులకు కానీ అనేక వందే భారత్ ట్రైన్ కానీ అనేక ఇప్పుడు అగ్రస్థానంలో మన మిలిటరీ పవర్ కూడా అగ్రస్థానంలో 3వ స్థానానికి వచ్చేసింది. కాకపోతే మన దగ్గర ఎవరైనా ప్రపంచ దేశాల్లో మన పైన ఎవరైనా కన్నెత్తి చూడాలంటే కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకి భయం పుట్టిస్తుంది. అలాంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రమే. భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం 75వ జన్మదిన శుభాకాంక్షలు నరేంద్ర మోదీ గారికి.